today's video session, we are discussing about the MS Office. Okay, in MS Office, already in yesterday's video session, we started the MS Word. Okay, now continuation of the previous video session, MS Word. Okay, open the MS Word. Actually, in previous video session, we opened the MS Word in one level. Okay, ఎలా ఓపెన్ చేసాం స్టార్ట్లోకి వెళ్ళి స్టార్ట్లో ఎంఎస్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఎంఎస్ ఆఫీస్ సెలెక్ట్ చేసి ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి మనకి వర్డ్ అనేది ఓపెన్ అయింది. అది మనం ప్రీవియస్ వీడియో సెషన్లో హౌ టు ఓపెన్ ఎంఎస్ వర్డ్ అనే దానికి మనం వన్ మెథడ్ అలా ఓపెన్. ఈరోజు సెకండ్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ మెథడ్లో వచ్చి మీరు ఏం చేస్తారంటే విండోస్ లోగో ఆర్ ప్రెస్. ఓకే, మీకు కీబోర్డ్లో విండోస్ లోగో కీ ఉంటుంది. ఆ కీని ప్రెస్ చేసి నుంచి ఆర్ ప్రెస్. ఓకే, దట్ ఈస్ కాంబినేషన్ విత్ విండోస్ లోగో ప్లస్ ఆర్. విండో లోగో ఆర్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా రన్ విండో అనేది మీరు డిస్ప్లే. ఈ రన్ విండోలో ఏం చేస్తారంటే ఇక్కడ విన్ వర్డ్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకే, విన్ వర్డ్ అంటే ఇక్కడ మనకి విన్ వర్డ్ అనేది ఏంటంటే ఎంఎస్ వర్డ్కి మెయిన్ ఫైల్. ఆ మెయిన్ ఫైల్ నేను ఇక్కడ టైప్ చేస్తాను. టైప్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఓకే ఓకే ఇవ్వగానే మీకు ఎంఎస్ వర్డ్ ఓకే. ఇప్పుడు ఓపెన్ అయిన ఎంఎస్ వర్డ్లో వీటి పార్ట్స్ ఏంటి, వీటి నేమ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో అంటే ప్రీవియస్ వీడియో సెషన్లో ఓపెన్ చేసినప్పుడు దాని పార్ట్స్ చేద్దాం, టైపింగ్ ఎలా చేయాలి, దాన్ని ఎలా సేవ్ చేయాలి అన్నది కూడా చూద్దాం. ఇప్పుడు నిన్న క్లాస్లో మనం ఏం చేసాం, ఫైల్ సేవ్ చేసాం. ఇప్పుడు నాకు ఆ ఫైల్ నేను కంటిన్యూషన్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్లో ఉండే ఈ ఆప్షన్స్ వర్క్ చేయాలంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా నేను వర్క్ చేయగలను. కాబట్టి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ మనం టైప్ చేసి సేవ్ చేసాం. ఎందువల్ల మళ్ళీ ఈ రోజు మళ్ళీ మొత్తం టైప్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ప్రీవియస్గా మనం ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ టైప్ చేసాం. కాబట్టి ఇప్పుడు నిన్న చేసిన అంటే ప్రీవియస్గా సేవ్ చేసిన ఫైల్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. దానికి ఏం చేస్తానంటే సేమ్ నిన్న ఎలా సేవ్ చేశారో అలాగే విండోస్ స్టార్ట్ బటన్ మనకి బాటంలో. ఇప్పుడు మనకి ఎంఎస్ వర్డ్ స్టార్ట్ బటన్కి ఇప్పుడు ఇది మనకేంటిది ఎంఎస్ వర్డ్ యొక్క స్టార్ట్ బటన్. ఈ బటన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఓపెన్ అని చెప్పేసి ఆప్షన్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఏ ఫైల్ అయితే ఓపెన్ కావాలో ఆ ఫైల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు మీరు ఇక్కడ ఎంఎస్ వర్డ్ స్టార్ట్ బటన్ దగ్గరికి అమ్మకాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి రీసెంట్గా మీరు ఏ ఫైల్స్ ఓపెన్ చేసి వర్క్ చేశారో మీకు ఆ లిస్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం నిన్న చేసిన ఫైల్ యొక్క నేమ్ చూడండి ఇక్కడ మనకి లెటర్లో. ఓకే, ఇక్కడి నుంచైనా ఓపెన్ చేయొచ్చు లేదా ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఓపెన్ దగ్గరికి వెళ్ళి మీరు క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకో విండో ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ విండో నేమ్ ఏంటంటే ఓపెన్ ఉంది ఇక్కడ ఓపెన్. ఓకే, ఇప్పుడు ఓపెన్ విండోలో మీరు ఏ ఫైల్ అయితే ఓపెన్ చేయాలనుకున్నారో ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి బిఫోర్ నిన్న మీకు ఒక పాయింట్ చెప్పాను. మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది లొకేషన్ చెక్ చేయాలి. ఇది మర్చిపోకూడదు. మీరు ఫైల్ సేవ్ చేస్తున్నా ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఏ లొకేషన్లో ఉన్నారు ఆ లొకేషన్ చెక్ చేస్తారు. అంటే మీరు నిన్న అంటే ప్రీవియస్గా సేవ్ చేసిన లొకేషన్ ఇప్పుడు లొకేషన్ రెండు ఒకటైనా కాదు. ఓకే, అంటే ఇప్పుడు మనం నిన్న లొకేషన్ దేంట్లో సేవ్ చేసాం, డాక్యుమెంట్స్లో సేవ్ చేసాం. ఇప్పుడు నేను ఓపెన్ అయినప్పుడు డాక్యుమెంట్స్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. వేరే లొకేషన్ అయితే లొకేషన్ చేంజ్ చేయాలి.
ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఎప్పుడైనా సరే సేవ్ చేస్తున్నా ఓపెన్ చేస్తున్నా మీరు ఏ లొకేషన్లో ఉన్నారన్నది మీకు ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సేమ్ లొకేషన్ అయితే మీరు ఇప్పుడు ఇక్కడ బాటంలో మీరు ఇచ్చిన ఫైల్ చెక్ చేసుకోండి. ఓకే, మనం ఇచ్చిన నేమ్ ఏంటి? లెటర్. ఇందా లెటర్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆ నేమ్ ఇక్కడ అంటే ఈ ఫైల్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఓపెన్ ఇచ్చాను, ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ ఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఈరోజు ఇంకొంచెం మ్యాటర్ టైప్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఈరోజు ఇంకొంచెం మ్యాటర్ టైప్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ప్రీవియస్గా మీకు ఇక్కడ వరకు సేవ్ చేసి ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఏం చేసింది? మళ్ళీ ఎక్స్ట్రా ఈ మ్యాటర్ టైప్ చేస్తాను. మరి ఇది సేవ్ కాదు కదా, నేను ఇక్కడ వరకే సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను ఓపెన్ చేసి టైప్ చేశాను కాబట్టి ఇది సేవ్ అవ్వాలి. ఇది సేవ్ అవ్వాలంటే మళ్ళీ ఏం చేస్తారు? ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ సేవ్ మీకు ఫస్ట్ టైం మాత్రమే మీకు నేమ్ అడుగుతుంది. తర్వాత నుంచి మీరు ఎన్నిసార్లు సేవ్ చేసినా అదే డాక్యుమెంట్ నేమ్తో మీకు ఇన్ఫర్మేషన్ సేవ్. ఓకే, ఇప్పుడు నిన్న వీడియో సెషన్లో మనం టైటిల్ బార్ దగ్గర ఏం డిస్ప్లే అయింది? ఓపెన్ చేసిన అప్లికేషన్. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ 1 అని చెప్పేసి, కానీ ఇప్పుడు నేమ్ చూడండి మారిపోయింది. అంటే డాక్యుమెంట్ 1 అనేది ఏంటంటే ఆ డాక్యుమెంట్ యొక్క నేమ్ బై డిఫాల్ట్ వారు పెట్టింది. అని మీరు ఆ విధంగా న్యూ డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తారనుకోండి, డాక్యుమెంట్ 1, 2, 3, 4 అలా ఓపెన్. అంటే ఇక్కడ మీకు డాక్యుమెంట్ 1 అని చెప్పేసి మీకు నేమ్ డిస్ప్లే అయ్యిందంటే మీరు దాన్ని మీరు సేవ్ చేయనట్టు అనుకోవచ్చు. మీరు ఒక డాక్యుమెంట్ని కానీ సేవ్ చేస్తే మీరు డాక్యుమెంట్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ ఇక్కడ. సపోజ్ ఇన్ కేస్ మీరు డాక్యుమెంట్ నేమే డాక్యుమెంట్ 1 అని ఇచ్చారు, మీకు అదే నేమ్ చూస్తారు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి మీరు ఏ నేమ్తో అయితే సేవ్ చేశారో ఆ నేమ్ మనం ఓపెన్ చేసిన అప్లికేషన్ ఈ రెండు డిస్ప్లే. ఓకే, నేను మీకు అంటే డాక్యుమెంట్ 1 ఏంటనేది తర్వాత చెప్తాను చెప్పాను కదా, అదే. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఈ ఆప్షన్స్ మనం అంటే ఇప్పుడు ఈ ఆప్షన్స్ వర్క్ చేయాలంటే ఫస్ట్ వన్ ఇప్పుడు మీరు సమ్ టెక్స్ట్ బుక్ కానీ ఓకే లేదంటే సంథింగ్ లెటర్ కానీ లేదా సమ్ ఆఫీస్ ఆర్డర్ కానీ ఏదైనా టైప్ చేసేది దేనికైనా ఫస్ట్ హెడింగ్ ఇస్తాం కదా. ఓకే, ఇప్పుడు లీవ్ లెటర్ అనుకోండి, ఫస్ట్ హెడింగ్ ఏం చేస్తుంది? లీవ్ లెటర్ అని పెట్టి ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తారు. అదే ఆఫీస్ ఆర్డర్ అనుకోండి, ఏం చేస్తారు? ఆర్డర్ అని చెప్పేసి టైటిల్ పెట్టి దానికి ఆర్డర్ ఏదైతుందో అది టైప్. సపోజ్ ఇన్ కేస్ నోటీస్ అనుకోండి, ఏం చేస్తారు? స్టార్టింగ్లో నోటీస్ అని పెట్టేసి దానికి సంబంధించి అంటే ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఏది చేస్తున్నా ఫస్ట్ మనం చేసేది ఏంటి? దానికి హెడ్డింగ్ ఇచ్చి దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఏదైనా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాను హెడ్డింగ్ లేదు. ఇప్పుడు నాకేం చేయాలి? హెడ్డింగ్ కావాలి. మరి హెడ్డింగ్ కావాలంటే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఉంది, మరి దానికి బిఫోర్ ఒక లైన్ ఎంటీ ఉంటేనే కదా మనం అక్కడ హెడ్డింగ్ టైప్ చేయగలం. ఓకే, ఇప్పుడు హెడ్డింగ్ లేదు అంటే గ్యాప్ లేదు, హెడ్డింగ్ టైప్ చేయడానికి పాసిబుల్ లేదు, ఆ ప్రాబ్లం లేదు. మీకు స్టార్టింగ్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తాం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు లైన్స్ ఎన్ని లైన్స్ మీకు గ్యాప్ కావాలంటే అన్ని లైన్స్ గ్యాప్ లేదు. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు నాకు ఫస్ట్ ఒక ఎంటీ లైన్ కావాలి కాబట్టి పర్సన్ ఏం చేస్తాడంటే ఫస్ట్ లైన్ దగ్గర స్టార్టింగ్. ఓకే, ఫస్ట్ లైన్ ఫస్ట్ పెట్టేసి ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే కీబోర్డ్లో ఉన్న ఎంటర్ కీ చేస్తారు. మీకు మ్యాటర్ మొత్తం చూడండి కిందకి వెళ్తారు. మీకు ఎంత మ్యాటర్ ఉన్నా మీకు ఎక్కడైతే మీరు కర్సర్ని పెట్టి ఎంటర్ కీ ప్రెస్ చేస్తారో అక్కడి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందంటే నెక్స్ట్ అంటే దాని తర్వాత మీకు 10 పేజీలు ఉన్నాయి, 500 పేజీలు ఉన్నాయి, ఇక్కడ ప్రెస్ చేస్తే మరి అన్ని పేజీలు బ్యాక్ అల్లగోలగా అనేది
మీకు ఆ ప్రాబ్లం అయ్యింది. స్టార్టింగ్లో కర్సర్ పెట్టండి ఎంటర్కి ప్లేస్ అంటే బిగినింగ్లో మీకు ఎంటీ లైన్ కావాలి. మీకు ఎక్కడ ఎంటీ లైన్ కావాలంటే అక్కడ కర్సర్ని పెడతాం, ఎంటర్కి ప్లేస్ చేస్తే మీకు లైన్ వస్తుంది. దట్ ఈస్ న్యూ లైన్ మనం నేను చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు కర్సర్ని పైకి తీసుకెళ్ళి ఇప్పుడు హెడింగ్ సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ హెడింగ్ ఎంఎస్ వర్డ్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అంటే మనకి సెంటర్ కానీ ఇలాంటి ఆప్షన్స్ ఏమి తెలియదు కాబట్టి కర్సర్ని స్టార్టింగ్లో పెట్టి స్పేస్ బార్ ప్రెస్ చేస్తా సబ్మిట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే నాకు ఫస్ట్ కావాల్సింది ఇప్పుడు మీకు హెడింగ్ కానీ మీరు టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఈ మొత్తం ఏంటంటే ఒకే మోడల్లో. ఇప్పుడు నాకు హెడింగ్ ఏంటంటే వేరే స్టైల్లో కావాలి, అంటే నాకు లెటర్ స్టైల్ ఇలా కాదు వేరే స్టైల్ కావాలి. అంటే దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఎందుకంటే మీకు డాక్యుమెంట్లో ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, హెడింగ్స్ చాలా ఉంటాయి, సబ్ హెడింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు దేన్ని ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏం చేయాలనుకుంటుంది సెకండ్ వన్. ఫస్ట్ దేన్ని అంటే హెడింగ్ అని చెప్పి మీరు అనుకుంటే హెడింగ్ ఏ హెడింగ్ మరి దానికి తెలియదు, అసలు హెడింగ్ అంటే దానికి తెలియదు. ఓకే, కాబట్టి ఏం చేస్తారు మీరు దేన్ని ఏం చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దాని మీద సెలెక్ట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫస్ట్లో ఉన్న హెడింగ్ని నేను ఫాంట్ మార్చాలనుకుంటాను, అంటే నేను లెటర్ స్టైల్ మార్చాలనుకుంటాను, అంటే దాన్ని ఏమంటానంటే ఫాంట్ చేంజ్ చేసి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫాంట్ మార్చాలంటే దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సెలెక్షన్ ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు దేన్నైతే మీరు చేంజ్ చేయాలనుకున్నారో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్షన్ ఎలాగంటే దేన్నైతే మీరు సెలెక్ట్ చేయాలనుకున్నారో మౌస్ పాయింటర్ని బిగినింగ్కి తీసుకెళ్ళి డ్రాగ్ చేయాలి. ఓకే, అంటే డ్రాగింగ్ చెప్పాము కదా, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మీకు ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడికి వచ్చిన తర్వాత మౌస్ పాయింటర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇది సెలెక్ట్ కావాలనుకోండి ఏం చేస్తారు, మౌస్ పాయింట్ని స్టార్టింగ్లో పెట్టేసి మౌస్ని మూవ్ చేయండి ఎక్కడి వరకు మీకు కావాల్సిన వచ్చిన తర్వాత వదిలేదు. అంటే ఇప్పుడు ఈ విధంగా వచ్చిందంటే మీకు కలర్ మార్చినట్టు సెలక్షన్ చేసి, అంటే మీరు దేన్నైనా సెలెక్ట్ చేస్తారంటే దాని మీనింగ్ ఏంటంటే సంథింగ్ మీరు ఏదైనా చేయాలి. ఓకే, ఇప్పుడు సెలక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు కావాల్సింది ఏంటి నాకు ఫాంట్ మార్చాలి. కాబట్టి ఏం చేస్తారంటే మీకు ఫాంట్ మార్చాలంటే మీకు మౌస్ పాయింటర్ని దీని దగ్గర తీసుకోండి. మీకు ఏమవుతుంది ఫాంట్. ఓకే, అంటే ఆప్షన్ యూజ్ అంటే ఫాంట్. ఇప్పుడు మీకు దీని పక్కన చూడండి ఇక్కడ యారో మార్క్ నేను మౌస్ పాయింట్ పెట్టేది, అంటే ఆ యారో ఉన్నట్టు దానికి మీనింగ్ ఏంటంటే దానికి సబ్ ఆప్షన్స్. ఇప్పుడు మీరు యారో క్లిక్ చేయగానే దీంట్లో మీకు ఆప్షన్స్ అంటే ఫాంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఫాంట్స్ లిస్ట్ మొత్తం ఉంటుంది. మీకు ఇక్కడ చూడండి నేను మూవ్ చేస్తుంటే మీకు అక్కడ ఫాంట్ మారిపోతాం. ఓకే, ఇవన్నీ మీకు డిఫరెంట్ ఫాంట్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి, ఇవన్నీ మనకి వేరు వేరు. ఈ విధంగా మీకు ఏ మోడల్ అయితే కావాలో మీకు కావాల్సిన మోడల్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇంట్లో ఈ మోడల్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, అంటే ఈ మోడల్ సెలెక్ట్ ఎట్లాగంటే లేదంటే ఓకే, ఇప్పుడు దీన్ని మౌస్ పాయింట్ దానిపైన ఉంచేసి అంటే ఆ ఫాంట్ నేమ్ మీద ఉంచి ఇప్పుడు క్లిక్ చేయండి, మీకు ఆ ఫాంట్ సెట్. ఓకే, ఇది ఫాంట్ని మార్చు. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫాంట్ మార్చు, అది మీ చాయిస్. అంటే ఫాంట్ అనే కాదు మీకు ఏదైనా సరే మీకు ఏ ఆప్షన్ ఉపయోగించేటప్పుడు మీరు ఆప్షన్ ఎన్నిసార్లు అని ఇచ్చేస్తారు మీ చాయిస్. అంటే ఒకసారి ఇచ్చేయాలి 2 సార్లు ఇచ్చేయాలి అలాంటి మనకి ఇక్కడ లిమిట్ ఏంటి, మీరు ఒక ఆప్షన్ ఎన్నిసార్లు అని ఇచ్చేయాలి. ఇప్పుడు ఇది పెట్టేది బాగాలేదు ఇంకో ఫాంట్ కావాలి మార్చు, అది బాగాలేదా ఇంకోటి అలా ఎన్నిసార్లు మార్చు. ఇప్పుడు ఫాంట్ మార్చాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నాకు అది మరీ చిన్నది కాదు, నాకు ఇప్పుడు పెద్దదిగా హెడింగ్ ఎలా ఉండాలి మనకు కొంచెం పెద్దదిగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు ఆల్రెడీ సెలెక్ట్లో లేదనుకోండి మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ సెలెక్ట్.
సెలెక్ట్ చేసి ఇప్పుడు సైజ్ చేంజ్ చేయాలంటే మీకు ఇది కావాలి ఫాంట్ సైజ్. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, పక్కన యారో క్లిక్ చేస్తే మీకు ఇది ఫాంట్. ఇప్పుడు ఎంత కావాలి దీని దగ్గర మూవ్ చేస్తామని చూడండి, సైజ్ మారుతుందో. ఓకే, మీకు ఏ సైజ్ మీకు ఓకే అనుకుంటే ఆ సైజ్ దగ్గర క్లిక్ చేయండి, మీకు అది ఇది ఫాంట్ సైజ్ అని మారుతుంది. ఓకేనా, ఇప్పుడు అదే ఫాంట్ సైజ్ మీరు ఇప్పుడు పెద్దదిగా ఉంది తగ్గారనుకోండి, ఇప్పుడు దీంట్లో కలగకుండా మీకు ఇక్కడ పక్కన 2 ఆప్షన్, గ్రో ఫాంట్, షింక్ ఫాంట్. ఇప్పుడు నాకేం కావాలి, చిన్నది కావాలి కాబట్టి ఏం చేస్తారు, షింక్. అంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తుంటే 2 పాయింట్స్ వస్తాయి, ఇక్కడ మీకు ఇక్కడ కూడా మాత్రం. ఓకేనా, ఇది షింక్ ఫాంట్. ఒకవేళ చిన్నది అయింది అనుకోండి, మళ్ళీ ఇంక్రీజ్ చేయాలనుకోండి గ్రో ఫాంట్. ఇది ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు నాకు హెడ్డింగ్ కొంచెం థిక్గా ప్రింట్ కావాలి. ఓకే, ఇప్పుడు హెడ్డింగ్ మీకు థిక్గా ప్రింట్ కావాలంటే దానికి ఇక్కడ మీకు బి అని ఉంటుంది, అంటే బి ఫర్ బోల్డ్. వీటిలో ఏమంటామంటే ఫాంట్ స్టైల్. సైజ్ వచ్చి మీకు ఫాంట్ నేమ్స్, ఇది ఫాంట్ స్టైల్. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ చేయగానే మీకు థిక్గా అవుతుందో, మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ మామూలుగా అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఒకే బటన్కి ఆన్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు కొన్ని బటన్స్ ఏంటంటే మనకి ఆన్ ఆఫ్ చేస్తుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ మీకు అది అవసరం లేదంటే మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్. అంటే ఈ విధంగా మీకు ఒకే బటన్కి ఆన్ ఆఫ్ ఉంటే వాటిలో ఏమంటామంటే టాగిల్ కీస్ అని. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏ కీ అయినా తీసుకోండి. సపోజ్ ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ స్విచ్చెస్ ఉన్నాయి, ఇప్పుడు మీకు ఫ్యాన్ లేదా లైట్ ఆన్ చేయాలనుకుంటే ఏం చేస్తారు, దానికి కరస్పాండింగ్ స్విచ్ ఏది అంటే అది ప్రెస్ చేస్తారు, ఆన్ అయింది. మళ్ళీ మీకు అక్కర్లేదు అనుకోండి ఏం చేస్తారు, దాన్నే ప్రెస్ చేస్తారు, అదే కానీ పక్కదాన్ని కాదు కదా. అంటే అదే ఆఫ్, అంటే ఒకే కీకి మనకి ఆన్ ఆఫ్ అన్నట్టు వాటిని టాగిల్ కీస్. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏంటి, ఒకే కీకి ఆన్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి వీటిలో ఏమంటామంటే మనం టాగిల్ కీస్. ఇప్పుడు దీనికి బోల్డ్ ఇచ్చాం. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో స్టైల్ ఏంటంటే ఐ, దట్ ఈస్ ఇట్. ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే దాన్ని కొంచెం రాస్తాం, మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, ఇటాలిక్. నెక్స్ట్ నాకు దీనికి హెడ్డింగ్ కదా అండర్లైన్ కావాలి, దానికి అండర్లైన్. ఓకేనా, ఇది స్టైల్. అంటే ఒకే దానికి మీరు కావాలంటే సింగిల్గా ఇవ్వచ్చు, లేదంటే మోర్ దాన్ వన్, అంటే బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ మూడింటి ఏదైనా. సపోజ్ మీకు హెడ్డింగ్ ఒకటే కాదు, ఇప్పుడు మీకు రన్నింగ్ మ్యాటర్ కావాలనుకోండి, మీకు రన్నింగ్ మ్యాటర్ ఏది దేన్ని దాన్ని సెలెక్ట్ చేయండి. సపోజ్ ఇప్పుడు నేను దీంట్లో ఈ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు దీనికి బోల్డ్. సపోజ్ ఇంకో బోర్డు ఉంది, ఇప్పుడు నాకు ఇది ఇటాలిక్ కావాలి, దీన్ని సెలెక్ట్ చేయండి ఇటాలిక్. నెక్స్ట్ అదే విధంగా ఇంకో బోర్డు ఉంది, ఇప్పుడు నాకు దీనికి వచ్చి అండర్లైన్ కావాలి, అండర్లైన్. ఓకే, ఇది మనకి బోల్డ్ ఇటాలిక్ అన్నాం. నెక్స్ట్ దీంట్లోనే మనకి ఇంకోటి ఏంటంటే ఆప్షన్, ఇప్పుడు మేము జనరల్గా బుక్లో రాసేటప్పుడు మనం ఏదైనా మిస్టేక్ వచ్చింది అనుకోండి ఏం చేస్తాం, రాసిన దాన్ని పెన్తో కొట్టారు. అదేవిధంగా ఇప్పుడు నాకు ఇక్కడ ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకోండి, దీన్ని కొట్టేయాలి. అంటే ఇక్కడ మనం బుక్లో కొట్టేసినట్టు ఇక్కడ మనం కొట్టేయడానికి, ఇప్పుడు ఇక్కడ మనం కొట్టేయడం అంటే దాన్ని డిలీట్ చేసామంటే మీకు అసలు ఫోటో. ఓకే, నాకు ఉండాలి, మన బుక్లో ఎలాగైతే స్ట్రైక్అవుట్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ నేను స్ట్రైక్అవుట్ చేయాలి, అంటే కొట్టేయాలి. దానికి దేన్ని కొట్టేయాలి, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు డాక్యుమెంట్లో ఏదైనా ఒక వర్డ్ని సెలెక్ట్ చేయాలంటే ఏంటంటే మనకి కొంచెం కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు సెలెక్ట్ చేయాలనుకోండి, మౌస్ పాయింట్ అంటే కరెక్ట్గా స్టార్టింగ్ తీసుకోవాలి, డ్రాగ్ ఎక్కడి వరకు దాని ఎండింగ్ వరకు కరెక్ట్గా డ్రాగ్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇది ప్రాక్టికల్గా స్టార్టింగ్లో చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇది కొంచెం అటు ఇటుగా అవుతుంది, అంటే 5 నెక్స్ట్ ప్రీవియస్
లేకపోతే బాటంలో ఇలాంటి సెలెక్ట్. ఓకే, ఇప్పుడు అలా కాకుండా మనం సింపుల్గా ఒక వర్డ్ని సెలెక్ట్ చేయాలనుకుంటుంది. ఏ వర్డ్? ఆ వర్డ్ దగ్గర మౌస్ పాయింట్ తీసుకొచ్చి జస్ట్ డబుల్ క్లిక్ చేయాలి, మీకు ఆ వర్డ్ సెలెక్ట్. ఓకే, ఇది మనకి ఒక పర్టికులర్ వర్డ్ని మనం సెలెక్ట్ చేయాలంటే దానికి ఇప్పుడు సెలెక్ట్ చేస్తారు కదా, ఇప్పుడు నాకేం కావాలి కొట్టేయాలి. దానికి ఇక్కడ మీకు స్ట్రైక్ త్రూ అని చెప్పేసి ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి, స్ట్రైక్ మీకు అది కొట్టేసుకుంటారు. ఓకే, మళ్ళీ మామూలుగా వచ్చేయాలా, మళ్ళీ అదే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు అక్కడ కనబడకపోతే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు ఇక్కడ స్ట్రైక్ అవుట్, అది స్ట్రైక్ అవుట్ మధ్యలో అవుతుంది. మళ్ళీ అది క్లిక్ చేయండి, పోయిందా, వెరీ స్ట్రైక్. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మీరు మ్యాథమెటికల్ కానీ కెమికల్ ఈక్వేషన్ అంటే కెమిస్ట్రీ ఇలాంటి మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్లో మనకి ఎక్కువ వచ్చేది స్క్వైర్స్ క్యూబ్స్ ఇలాంటివి వస్తాయి. ఓకే, అదే కెమిస్ట్రీ వాటిలో వచ్చే ఏంటంటే మనకి ఈక్వేషన్ H2O to H2O P4 ఇలా అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో మీకు మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంటుంది. మీకు మ్యాథమెటికల్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఏం చేస్తారు, A² ప్లస్ B² ప్లస్, ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది ఎక్కడ రావాలి, మనకి పైన రావాలి కదా, కానీ ఏమైంది మనకు ఈక్వల్ కావచ్చు. అలా కాకుండా 2ని పైన టైప్ చేసి ఏ కింద టైప్ చేస్తామనుకోండి, మీకు ఏమవుతుంది, రెండు వేరు వేరు లైన్స్. మనం అట్లా చేయకూడదు. దానికి ఏం చేస్తారంటే 2 ఒకదాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, 2 ఈ ఒకదాన్ని సెలెక్ట్ చేసి సో ఫస్ట్ ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. మీకు అది పైకి చేసిందా? ఓకే, కనిపిస్తుందా? అదేవిధంగా ఇప్పుడు 2 పైకి తీసుకురావాలి, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయాలి. ఏం చేస్తారు, మళ్ళీ సో ఫస్ట్ ఓకే, ఇప్పుడు అదేవిధంగా కెమికల్ ఈక్వేషన్ సపోజ్ H2 ప్లస్ O2. ఇప్పుడు మనకి 2 అనేది ఎక్కడ కావాలి, మనకి కిందకి రావాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, 2 ఒకదాన్ని సెలెక్ట్ చేయాలి. 2 ఒకదాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఆప్షన్ రెడీ సబ్స్క్రిప్ట్. ఇప్పుడు మీరు క్లిక్ చేయగానే బాటం. అదేవిధంగా ఇప్పుడు 2 కిందకి రావాలి, మళ్ళీ దీన్ని సెలెక్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి అలాగే క్లిక్ చేయండి. ఇది మనకి మ్యాథమెటికల్ కెమికల్ ఈక్వేషన్ మనకు ప్రింట్ కావాలంటే. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ హెడింగ్ టైప్ చేస్తాం. మరి హెడింగ్ అంటే బోల్డ్ ఇచ్చాం, ఇటాలిక్ ఇలా డెకరేషన్ చేస్తాం. మరి ఇది కలర్లో ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఏం చేస్తారు, హెడింగ్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు కలర్ కావాలి, దానికి ఏం చేస్తారంటే ఫాంట్ కలర్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు అక్కడ ఉన్న కలర్ ఏదైతే అలాగని మీకు వేరే కలర్స్ కావాలంటే పక్కన ఉన్న యారో క్లిక్ చేయండి. ఓకే, డిఫరెన్స్ వి బేసిక్ కలర్స్ కింద బేసిక్ కలర్స్లో ఇంటెన్సిటీ డిక్రీజ్ చేసినప్పుడు మీకు ఇక్కడ డిఫరెంట్ షేడ్స్. ఇప్పుడు మీరు దీంట్లో ఏది కావాలి, మీకు కావాల్సిన కావాలి మీకు ఇది ఫాంట్. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్స్లో కానీ ఏదైనా మనకి ఒక ఇంపార్టెంట్ లైన్ కానీ వర్డ్ కానీ వచ్చింది, దాన్ని ఏం చేస్తాం, అండర్లైన్ చేస్తాం. ఇప్పుడు అండర్లైన్ చేసినప్పుడు ఇప్పుడు మనకి అంత కరెక్ట్గా అది మనకు కనబడదు. దానికి ఏం చేస్తాం, దాన్నే 2-3 సార్లు అండర్లైన్ దాని మీద అంటే ఏంటి, అండర్లైన్ థిక్గా కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మనకి న్యూ ప్రొసీజర్ ఏంటంటే మనకి మార్కెట్లో హైలైట్ పెన్స్ అని చెప్పేసి, ఇప్పుడు ఆ పెన్తో మనం టెక్స్ట్ని హైలైట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు క్లియర్గా కనబడుతుంది. అంటే ఆ కలర్ దేనైతే మీరు షేడ్ చేస్తారో అది విత్ కలర్తో ట్రాన్స్పరెన్సీతో కాదు. ఓకే, అలా కాకుండా ఇప్పుడు మీకు స్కెచ్ పెన్స్ కానీ ఇలాంటి వాటితో మీరు డ్రా చేస్తే ఏమవుతుందంటే మీకు ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. కానీ మీకు ఇప్పుడు అలా కాదు. ఓకే, ఈ హైలైట్ పెన్స్ ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ కనబడుతుంది ప్లస్ కలర్ రెండు. ఇప్పుడు దానికి సపోజ్ ఇప్పుడు మీరు టెక్స్ట్ ఏదైనా సెలెక్ట్ చేయండి.
నేను ఇక్కడ ఈ ఓన్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు హైలైట్. ఇప్పుడు ఇక్కడ యారో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కలర్స్ ఎక్కువ రావు, కొన్ని ఉంది. అంటే కొన్ని బేసిక్ కలర్స్ ఇక్కడ మనకి పాసిబుల్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎల్లో ఇవ్వండి, మీకు ఎల్లో అలా మీకు ఏదైనా ఇప్పుడు ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ హైలైట్ కలర్లోకి వెళ్ళి ఏ కలర్. ఓకే, ఇప్పుడు మీకు దీనికి కావాలి, ఓకే మీరు దీనికి కూడా ఇవ్వాలి. ఇప్పుడు హెడింగ్ సెలెక్ట్ చేసి హైలైట్ కలర్. ఓకే, ఇది font that is highlight color. Next one, ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా టైప్ చేస్తారు, లోయర్ కేస్ లో కదా. ఇప్పుడు టైపింగ్ అయిపోయిన తర్వాత నాకు ఏం కావాలంటే ఇది అప్పర్ కేస్. ఓకే, ఇప్పుడు నేను టైప్ చేసిన లోయర్ కేస్ కదా, ఇప్పుడు నాకు మళ్ళీ అప్పర్ కేస్ కావాలంటే మళ్ళీ మొత్తం టైప్ చేయాలి, టైం వేస్ట్ అని చెప్పేసి అన్నట్టు. ఓకే, మనకు ఆ ప్రాబ్లం లేదు. విదిన్ సెకండ్స్లో మనం టైప్లో కన్వర్షన్ చేస్తాం. మనకి మొత్తం టైప్ చేయాలి. సెలెక్ట్ చేసి చేంజ్. ఇప్పుడు మీకు సెలెక్ట్ చేయగానే మీకు డిఫరెంట్ ఆప్షన్. నాకేం కావాలి, అప్పర్ కేస్ కదా, సెలెక్ట్ చేయండి. మొత్తం మీకు అప్పర్ కేస్. ఇప్పుడు మీకు స్మాల్ లెటర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు క్యాప్చర్. ఇప్పుడు మీకు అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు స్మాల్లో కావాలా, ఇప్పుడు మళ్ళీ దాన్నే క్లిక్ చేసి సపోజ్ లోయర్ కేస్ మళ్ళీ స్మాల్ లెటర్స్. ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ ఏంటంటే మీకు ప్రతి వర్డ్ ఫస్ట్ లెటర్ ఏమవుతుంది మీకు క్యాపిటల్స్లో. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి, చేంజ్ చేయండి. ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ మీకు క్యాపిటల్. ఓకే, ఇప్పుడు దీనికి ఆపోజిట్, అంటే దీనికి ఆపోజిట్ ఏంటంటే క్యాపిటల్ ఉన్న ప్లేస్లో స్మాల్, స్మాల్ ఉన్న ప్లేస్లో క్యాపిటల్ ప్రతి వర్డ్. దానికి ఆప్షన్ ఏంటంటే మనకి టాగిల్ చేసి, అంటే టాగిల్ చేసి ఒక యూజ్ ఏంటంటే క్యాపిటల్ ఉన్న ప్లేస్లో స్మాల్ లెటర్ వస్తుంది, స్మాల్ ఉన్న ప్లేస్లో ఉంటుంది క్యాపిటల్. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయండి, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు క్యాపిటల్ ఉన్న ప్లేస్ అన్ని ఏమైనా మీకు స్మాల్ లెటర్స్ వస్తుంది, అదే స్మాల్గా ఉన్నాయన్నీ ఏమైనా మీకు క్యాపిటల్ లెటర్స్. ఇది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు సపోజ్ లోయర్ కేస్ ఇచ్చేయండి, అంటే డిఫాల్ట్ పెట్టి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఇక్కడ సెంటెన్స్ కేస్. సెంటెన్స్ కేస్ ఏంటంటే మీకు ప్రతి సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ మీకు క్యాపిటల్ లెటర్. ఓకే, ఇప్పుడు దీన్ని యూజ్ చేయండి, మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఇంకా మధ్యలో మనం ఎక్కడ సెంటెన్స్ కంప్లీట్ చేయాలి ఆర్ స్టార్ట్ చేయలేదు, కాబట్టి మీకు అక్కడ చేంజ్ అవ్వాలి, ఓన్లీ బిగినింగ్లో చేంజ్. ఇది మనకి ఇక్కడ చేంజ్ కేస్ ఈ ఆప్షన్ వస్తాయి. ఓకే, సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, టాపిక్ కేస్. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత క్లియర్. ఓకే, దట్ ఈస్ క్లియర్ ఫార్మాట్. ఇప్పుడు మీరు ఈ ఫార్మాట్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఎన్ని ఉపయోగిస్తే ఇలా వచ్చింది, ఒక 5 or 6 ఎఫెక్ట్స్ ఇస్తే మీకు ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు ఇది బాగాలేదు, ఓల్డ్గా బాగుంది. ఇప్పుడు ఇచ్చిన ఇవన్నీ తీసేయాలంటే దానికి ఏం చేస్తారంటే క్లియర్ ఫార్మాట్ క్లిక్ చేయగానే మీరు ఏమేమైతే ఇచ్చారో మొత్తం పోయినాయి ఎక్సెప్ట్ హైలైట్ పర్పస్. ఓకే, దాని తప్ప మిగతా ఆ మొత్తాన్ని మీకు క్లియర్ చేస్తారు. ఇది మనకి ఫస్ట్ హోమ్లో ఫాంట్ కేటగిరీలో ఉన్న, అంటే మీకు హోమ్లో ఉన్న ఈ టూల్స్ని మళ్ళీ మీకు కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారు. ఓకే, అంటే హోమ్లో ఈ కేటగిరీలో ఫస్ట్ ఉన్నది మీకు కీబోర్డ్, తర్వాత ఫాంట్, తర్వాత పేజెస్, పారాగ్రాఫ్, నెక్స్ట్ స్టైల్, తర్వాత ఇది. ఈ విధంగా మనకి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్. ఇప్పుడు మనం చెప్పిన కేటగిరీ ఏంటంటే ఫాంట్కి రిలేటెడ్ కేటగిరీ. ఓకే, నెక్స్ట్ దీంట్లో రిమైనింగ్ ఆప్షన్స్ నెక్స్ట్ వీడియో సెషన్లో. ఓకే.